నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే అండి. సో, కోస్తాంధ్రాలో మనం ఇప్పటి వరకు రాజమండ్రి నుంచి హ్మ్. కాకినాడ కావచ్చు, హ్మ్. తర్వాత అమలాపురం, తర్వాత ఏలూరు, ఏలూరు. ఏలూరు తర్వాత నరసాపురం, నరసాపురం. తర్వాత వచ్చేసరికల్లా విజయవాడ విజయవాడ. వీటి గురించి చర్చించుకున్నామండి గత ఎపిసోడ్లో. ఇప్పుడు మచిలీపట్నంకి వెళ్దామండి. ఓకే. మచిలీపట్నం. సో మచిలీపట్నం విషయానికి వచ్చేసరికల్లా లోక్సభ తీసుకున్నాం. లోక్సభ 2014 టీడీపీ అండి. అసెంబ్లీ విషయానికి వచ్చేసరికల్లా టీడీపీ 5, వైసీపీ 2. తర్వాత 2019 మచిలీపట్నం లోక్సభకు వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ ఇది లోక్సభ. అసెంబ్లీ విషయానికి వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ 6, టీడీపీ 1 అండి. ఇక్కడ 2024 ఈ నియోజకవర్గాలు ఎలా ఉండబోతున్నాయి, నియోజకవర్గాల వారిగా చూద్దామండి. దానిలో మొదటగా మచిలీపట్నం అసెంబ్లీ ఎలా ఉండబోతుంది? ఇది 41 అండి నెంబరు. ఎంత? 41 నియమాల ప్రకారంగా. మనకి 2014లో వచ్చేసరికి కుల్లు రవీంద్ర టీడీపీ నుంచి 15,706 ఓట్లతో గెలిచారండి. పేరు నాని మీద, వైసీపీ మీద. 19 వచ్చేసరికి పేరు నాని 5,851 ఓట్లతోటి కుల్లు రవీంద్ర మీద పోటీ చేశారు, గెలిచారు. సేమ్ మళ్ళీ ఇప్పుడు కుల్లు రవీంద్ర పోటీ చేస్తున్నారు, కానీ ఆయన నాని గారు మాత్రం వాళ్ళ బాబుకి ఇచ్చారు. కిట్టు వెంకట సాయి కృష్ణమూర్తి ఏదో ఉంది, కిట్టు ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మామూలుగా మంచి టైట్ ఫైట్ ఉంటుంది, కానీ కూటమే గెలుస్తుందండి. ఇక్కడ టైట్ ఫైట్ రావడానికి కిట్టుకి లేదు కాకపోతే పేరు నాని మీద కొంత ఉంది, కానీ ఫైట్ అయితే టైట్ ఫైట్ కూడా కాదు, అలా తీసుకొస్తున్నారు అంతే. టైట్ ఫైట్ లాగా తీసుకొస్తున్నారు, కానీ మన నియమాల ప్రకారం మాత్రం 100% మచిలీపట్నం కుల్లు రవీంద్ర గెలుస్తారు, టీడీపీ గెలుస్తారు. అంటే ఫైట్ లాగా తీసుకొస్తున్నారు దాన్ని, అట్లా భూమి లాగా. అది ఓకే. తర్వాత అవనిగడ్డ అండి. అవనిగడ్డ వచ్చేసరికి 27 వస్తుందండి నెంబరు, 27. ఇది వచ్చేసరికి 2014లో మందల బుద్ధప్రసాద్ గారు టీడీపీలో జాయిన్ అయ్యారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యి 5,958 ఓట్లతోటి సింహాద్రి రమేష్ బాబు గారి మీద గెలిచారు. తర్వాత 19లో ఈ సింహాద్రి రమేష్ బాబు 20,725 ఓట్లతోటి మండల బుద్ధప్రసాద్ గారి మీద విజయం సాధించారు. ఆయన మంచి మెజారిటీ. అంటే అప్పుడు కొంచెం జనసేన కూడా ఉందనుకుంటాడు. ఇప్పుడు విడిగిడి పోయటం వల్ల కొన్ని కాన్స్టిట్యూషన్లు వచ్చేసరికి అవే చాలా జరిగినాయి, చాలా నియోజకవర్గాల్లో అవే జరిగాయి. అవన్నీ కూడా మనకి బాగా ఉంటారు జనసేన. అవును. అందుకనే ఇప్పుడు ఏంటంటే ఆయన టీడీపీ నుంచి జనసేనలో జాయిన్ చేసుకొని మండల బుద్ధప్రసాద్ గారిని ఆయన దీంట్లో ఇచ్చారు 24. మళ్ళీ సింహాద్రి రమేష్ బాబు పోటీ చేస్తున్నారు. అవును, వాళ్ళిద్దరి మధ్య పడుతుంది. ఇక్కడ కూడా కూటమి విజయం సాధిస్తుంది. కూటమి విజయం సాధిస్తుంది. ఓకే. తర్వాత గన్నవరం అండి. ఇప్పుడు అంతకుముందు మనం కోనసీమ గన్నవరం అనుకున్నాం, ఇది గన్నవరం. ఈ గన్నవరం వచ్చేసరికి మనం 29 అండి నెంబరు. 29. ఓకే. 20 కానీ 29 కానీ మాక్సిమం మన చంద్రుడికి సంబంధించిన నెంబర్లు అన్ని కూడా మనం చెప్పుకుంటున్నాం. టీడీపీకి అనుకూలంగా ఉంటున్నాం కొన్ని నెంబర్లు. అది యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా అంటే మేము చెప్పేది అంటే నియమాల ప్రకారంగా చూస్తాం. ఓకే. దాదాపు గన్నవరంలో నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడు ఏది పార్టీ గెలవలేదు అనుకుంటా. ఒక్కసారి కాంగ్రెస్ గెలిచింది చరిత్రలో. ఇది గన్నవరం మంచి కాన్స్టిట్యూషన్ అండి. పుచ్చలపల్లి సుందరయ్య ఉన్న కాన్స్టిట్యూషన్ ఇది. ఆయన పేరు కూడా ఆయన రెడ్డి అయితే పుచ్చలపల్లి సుందరరామరెడ్డి ఏదో ఉంటే అది తీసేసుకొని మామూలుగా తీసేశాడు ఆయన. అంత అవేర్నెస్ ఉన్న కాన్స్టిట్యూషన్. చాలా ఎడ్యుకేటర్స్ ఉంటారు, ప్లస్ విప్లవం ఉన్న మనుషులు అక్కడ గన్నవరంలో. అట్లాంటిది ప్రతిసారి టీడీపీకి వస్తూ ఉంది. మనకి 14లో కూడా వల్లభనేని వంశీ టీడీపీ తరఫున 9,548 ఓట్లతో గెలిచారు. ఎవరు? రామచంద్రరావు మీద. ఇక్కడ 19లో వచ్చేసరికి మళ్ళీ ఆయన గెలిచారు, కానీ బాగా గట్టి పోటీ. వెంకటరావు గారు మంచి టైట్ ఫైట్ ఇచ్చారు. అసలు వెంకటరావు గారు గెలిచినారు అనుకున్నారు అంతే, ఆల్మోస్ట్ ఒక టైట్ ఫైట్. రైట్, వెంకటరావు గారు కాబట్టి ఇచ్చారు. అక్కడ వేరే వాళ్ళైతే ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చేది. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ వెంకటరావు గారు మనకి తెలిసిందే వైసీపీ నుంచి టీడీపీ జాయిన్ అయ్యారు. వంశీ మీద పోటీ చేస్తున్నారు. ఇటోళ్ళు అటు వెళ్ళిపోయారు, అటోళ్ళు ఇటు వచ్చారు. ఇది ఇదంతా కొండ మార్పిడి లాగా వచ్చారు. ఇది వచ్చేసరికి ఇది కూడా 100% కూటమి గెలిచింది. అది మన నియమాల ప్రకారంగా గెలుస్తుంది. ప్లస్ అక్కడ లోకల్ మన పొలిటికల్ ప్రకారం చూసినా కానీ కూటమికి అవకాశం ఉంది. ఓకే. గుడివాడ అసెంబ్లీ వచ్చేసరికి 26 అండి. ఇది 26 అనేది 8.
2+6 8. 8 అది కూడా మనకి కొంచెం కూటమికి అనుకూలంగానే ఉంటుంది మామూలుగా, మామూలు లెక్క ప్రకారం అయితే. ఇక్కడ వచ్చేసరికి కొడాలి నాని 14లో 11,537 ఓట్లతో గెలిచాడు రావి వెంకటేశ్వరరావు మీద. 19లో మాత్రం మళ్ళీ అతనే నానే దేవినేని అవినాష్ మీద గెలిచాడు. అప్పుడు దేవినేని అవినాష్ టీడీపీలో ఉన్నాడు. అవును, ఇటు మారారు, ఇప్పుడు మారేసి మన దీని మీద పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు వేణుగోపాల రాము పోటీ చేస్తున్నారండి ఈ సంవత్సరం. గట్టి టైట్ ఉంటుంది మామూలుగా, టైట్ గానే ఉంటుంది. కానీ నా దేశంత వరకు టీడీపీకి ఎడ్జ్ ఉంది. టీడీపీ గెలవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది ఇక్కడ. కూటమికే విజయం ఉంది. అది ఫైట్ మాత్రం గట్టిగా ఫైట్ ఉంది. గెలిచిన వేణుగోపాల రాము గెలిచినా తక్కువ మెజార్టీతో గెలుస్తారు. అది సో పామర్ వచ్చేసరికి ఇది ఎస్సీ కాన్స్టిట్యూషన్ అండి. ఇది 24 నెంబరు. ఇక్కడ 2014లో ఉప్పిరెడ్డి కల్పన పోటీ చేసి 10,169 ఓట్లతో గెలిచారు. వల్లరామయ్య మీద, రామయ్య గారి మీద గెలిచారు. 19లో కైలి అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీ 2 గెలిచారు ఆయన. ఇది వైసీపీ వచ్చింది 30,873 ఓట్లు. మంచి మెజార్టీ. ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలి, ఉప్పిరెడ్డి కల్పన ఈ టీడీపీ వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో పోటీ చేశారు ఇక్కడ. అదే అవును అట్లా చాలా మంది తిరగబడ్డాయి. పోటీ చేసిన వాళ్ళు అందరూ ఓడిపోయారు. కరెక్ట్. అటు నుంచి ఇటు వచ్చి చేసిన ఓడిపోయారు. కరెక్ట్. ఇప్పుడు కూడా ఏమంటే ఇప్పుడు అనిల్ కుమార్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ వర్ల కుమార్ రాజా అంటే వరలరామయ్య గారి అబ్బాయి అనుకుంటున్నా దేశీ వర్ల కుమార్ రాజా గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇది ఈ కూటమి వస్తుందండి ఈసారి. ఇక్కడ లాస్ట్ 2 times 14, 19లో వైసీపీ వచ్చింది. అంటే 19లో కూడా నీకు టీడీపీ రావడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు కల్పన కాకుండా ఇంకోటి వచ్చేది నాకు తెలిసినంత వరకు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు కదా, ఇక్కడ పోయింది. మెజార్టీ కూడా భారీ మెజార్టీ. ఇప్పుడు అతను మారినంత మాత్రం నెంబర్ ఎట్లా అవుద్ది అంటే వీళ్ళకి వచ్చేసరికి కొన్ని వ్యక్తిగతమైన, అంటే ఉప్పిరెడ్డి కల్పన వచ్చేసరికి ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేశారు కదా, ఏం వచ్చేసరికి నెంబరు బాగా రేంజ్గా ఉన్న నెంబర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు వీళ్ళు. పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది దీనికే పోయిద్ది అనమాట, బ్యాడ్ అవుద్ది. దీనికే బ్యాడ్ అవుద్ది. మనకు ఎవరైతే వచ్చారో వాళ్ళకి బ్యాడ్ అవుద్ది అనమాట. అది సో తర్వాత పెడన వచ్చేసరికి ఇది కూడా 24 ఏనండి. 24 వస్తుంది ఇది కూడా. ఇది వచ్చేసరికి మనకు కాగిత వెంకటరావు గారు టీడీపీ పోటీ చేశారు. 13,694 ఓట్లతోటి బోరగడ్డ వేదవ్యాస మీద గెలిచారు. 19లో జోగి రమేష్ 7,839తో గెలిచారు కాగిత కృష్ణప్రసాద్ మీద. ఇప్పుడు వచ్చేసరికి ఉప్పాల రమేష్ 2024లో. కానీ జోగి రమేష్ గారిది మార్చారుగా, ఆయన అక్కడికి వెళ్ళారుగా, పెనమలూరు వెళ్ళారు. అవును. అయితే రైట్. ఎందుకు మార్చారు మరి? అంటే ఇదే చిన్న షఫలింగ్. 70-80 సీట్లు ఉన్నాయి సార్ ఇక్కడ. అదే మొత్తం స్టేట్ మొత్తం మీద మార్చినాయి కదా, ఇటు మార్చి దాదాపు 70-80 సీట్లు ఉన్నాయి. ఇది కూడా వచ్చేసరికి కూటమి గెలుస్తుందండి. కూటమి గెలుస్తుంది. ఇకపోతే పెనమలూరు వచ్చేసరికి 36 నెంబర్. అది పెనమలూరు వచ్చేసరికి బోడే ప్రసాద్. 2014లో బోడే ప్రసాద్ టీడీపీ తరఫున 31,448 ఓట్లతో గెలిచారు. మంచి మెజార్టీ. కుక్కల విజయసాగర్ మీద వైసీపీ. 19లో వచ్చేసరికి ఇప్పుడు కొలుసు పార్థసారథి 11,317 ఓట్లతో గెలిచారు బోడే ప్రసాద్. మళ్ళీ బోడే ప్రసాద్. ఇప్పుడు జోగి రమేష్ బోడే ప్రసాద్ పోటీ చేస్తారు. వీళ్ళిద్దరి మధ్య పడుతుంది. ఇందాక మనము గద్దె రామ్మోహన్ గురించి మాట్లాడుకున్నాం. లాస్ట్ లో టికెట్ ఇచ్చారని చెప్పేసి, అది ఏంటంటే గద్దె రామ్మోహన్ కాదు, బోడే ప్రసాద్కి ఇచ్చారు లాస్ట్ లో టికెట్. చివరి వరకు ఆపి అప్పుడు గద్దె రామ్మోహన్ అనుకున్నాం కానీ కాదు, మనకి బోడే ప్రసాద్కి లాస్ట్ మినిట్ లో ఇచ్చారు. కొంచెం ఆయన ఆడవటం అంతా జరిగింది. ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడటం, బాధపడటం. లాస్ట్ లో ఇచ్చారు ఆయన టికెట్ బోడే ప్రసాద్. ఇది 30 కూటమి వస్తుందండి. కూటమి పక్కట కూటమి వస్తుంది. అది ఇప్పుడు లోక్సభకి వెళ్దామండి. మచిలీపట్నం లోక్సభకి వెళ్ళినట్టయితే 2014 కొనకళ్ళ నారాయణరావు గారు టీడీపీ 81,057 మెజార్టీతో ఓట్ల మెజార్టీతో గెలిచారండి పార్థసారథి గారి పైన. పార్థసారథి గారే మళ్ళీ ఇక్కడికి వచ్చారు. అవును, ఇప్పుడు ఇటు వచ్చారు. తర్వాత 2019 వల్లభనేమిని బాలశౌరి గారు వైఎస్ఆర్సీపీ 60,141 మెజారిటీతో. తర్వాత మన ఇది ఆయన మీద నారాయణ గారు రావు గారి పైన టీడీపీ ఆయన మీదే గెలిచారు. తర్వాత ఇప్పుడు 24కు వచ్చారు కల్లా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారు వైఎస్ఆర్సీపీ తరఫున. తర్వాత ఈ
బాలశౌరి గారు. ఆయన సో ఈయన ఇటు వచ్చారు, జేఎస్పీలోకి జనసేనకి ఇచ్చారు. జనసేనకి ఇచ్చారు కానీ ఈయన వైసీపీ నుంచి వచ్చిన ఆయన. వైసీపీ నుంచే లాస్ట్ టైం వైసీపీ నుంచే వచ్చారు. వైసీపీ నుంచి అక్కడ వాళ్ళిద్దరూ పడ సరిగా ఎవరిలో మనకి మచిలీపట్నం ఇప్పుడు అలా వచ్చి ఇలా వచ్చిన వాళ్ళు మనకి చాలా వరకు కూడా రివర్స్ అయినాయి కదా. అట్లా వైసీపీ నుంచి టీడీపీకి ఎట్లా రివర్స్ అయినాయి. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? అసెంబ్లీలో రివర్స్ వచ్చినాయి. అంటే మనకు వచ్చేసరికి నెంబర్ ఇంపార్టెంట్. ఓకే ఓకే, నెంబర్ ఇంపార్టెంట్. ఆ నెంబర్ మీద ప్లస్ 2019 అనే నెంబర్ కూడా మనం చెప్పుకున్నాం. మెయిన్ ఇక్కడ క్యాండిడేట్ల కంటే కూడా పైన ఎక్కువ చూస్తాం మేము. ఇక ఈ నెంబర్ తో పాటు ఎవరైతే పోటీ చేస్తున్నారో వైసీపీ గానీ లేకపోతే టీడీపీ గానీ అలయన్స్ గానీ ఆ నెంబర్ కూడా క్యాలిటీ చేసుకుంటాం మనం. ఓకే ఓకే, మనం ఇందా చెప్పుకున్నాం 2019 3 అనేది పూర్తిగా 3 మార్చేసింది మన ఏపీ మొత్తాన్ని. చీఫ్ జడ్జి అతనికి ఆ టైం మంచి టైం అది. ఓకే ఓకే, మళ్ళీ అంత టైం వస్తుందని మాత్రం నేను అనుకోవట్లేదు. మళ్ళీ 3 రావాలి అది ఎప్పుడు. ఓకే ఓకే, అది ఓకే ఓకే. అందుకని ఇక్కడ వచ్చేసరికి ఈ ఎంపీ కాన్స్టిట్యూషన్ మొత్తం కూడా 7 కాన్స్టిట్యూషన్లు స్వీప్ అండి. కూటమి వచ్చేసింది మొత్తం 7 మొత్తం వచ్చేసి. ఒక చోట టైట్ అన్నారే, ఇక్కడ టైట్ ఏం లేదు. ఇదే మన ఏది మన ఇది గుడివాడ లేదు. టైట్ అయినా కానీ కూటమి వస్తుంది. టైట్ లో ఇవ్వాల ఎడ్జ్ అన్నారు. ఎడ్జ్ కాదు, మనం ఇవ్వటం కూటమిలో ఇచ్చేసాం. అంటే దగ్గరకు వస్తుంది కానీ తక్కువ మెజార్టీ కూటమి వస్తుంది. కూటమి వస్తుంది. ఓకే ఓకే, ఎందుకంటే ఆ నెంబర్ అనేది 26 అనేది ఇప్పుడు ఈ 2024 టీడీపీ అనుకూలంగా ఉంది. ఓకే, అది అట్లానే మచిలీపట్నం కూడా కొంచెం టైట్ అన్నట్టుగా చెప్పారు. లేదు అంటే జస్ట్ అలా క్రియేట్ చేస్తారు అంతే. అంతేదా? మన రిజల్ట్ వచ్చేసరికి మనం కూటమికి ఇచ్చేసాం. అంటే జనరల్ గా చెప్తున్నాను నేను. అయితే ఏం లేదు, మొత్తం 7 వచ్చేస్తాయి. ఓకే, లోక్సభ అసెంబ్లీ రెండు వచ్చేస్తాయి. మచిలీపట్నం వేరే ఏమి ఉండదు అక్కడ. ఓకే అండి, ఓకే ఓకే.